ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినము మరి ఆగస్టు మాసపు మొదటి దినము, విజ్ఞాపన దినము, శుక్రవారం కాబట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు మరి ఆయా పనులలో, ప్రయాణములో, విధుల్లో, ఆయా దూర స్థలములలో ఉంటున్నటువంటి వారు ఇటు లైవ్ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. మా ప్రార్థన ముగించిన తర్వాత మీరు కూడా చేసి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదము నీకు స్తోత్రములు. దయగల రాజా, కృపగల దేవా, మీ కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు గడిచిన మాసమంతా నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడి మరొక మాసములోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఇదిగో ఈ విజ్ఞాపన దినము మరి నాయన ప్రార్థనలో మీ తోడుగా ఉండి సహాయం చేయండి దేవా, మీ కొందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ ప్రార్థన అంతం వరకు నీ అధ్యక్షతలో నడిపించి నీ నామనికి మహిమ తెచ్చుకొని మన యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనమును చదువుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలకు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేళ్లను విడిచిపోయెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుడిన పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే దేశం మీదకి భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. తెగులు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడప్పుడు దేవుని దృష్టి కొన్ని లోపాలు, పాపాలు, తప్పిదాలు, నేరాలు చేస్తున్నప్పుడు దేవునికి యొక్క మరి కోపం వచ్చి మన యొక్క చేసినటువంటి తప్పిదములకు కొన్ని శ్రమలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దావీదు ఒక బలిపీఠమును కట్టాడు, బలిపీఠమును కట్టడమే కాకుండా అక్కడ దహన బలులను అర్పించాడు. అంత మాత్రమే కాకుండా సమాధాన బలులను అర్పించాడు. అప్పుడు దేవుడు ఆ దావీదు గారి విజ్ఞాపనను ఆలకించి ఆ తెగులు ఆ దేశం నుండి విడిచిపోయిందని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠమును కట్టాలి మనం బలులు అర్పించడానికి. బలులు అంటే ఏంటి? ఇరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అయితే ఇక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను అర్పించాడు, సమాధాన బలులను అర్పించాడు. అందరితో సమాధానం ఉండాలి, దేవునితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి. మనలో ఏ బలహీనతలున్నా, దేవునికి విరుద్ధమైన ఏ ఆటంకములున్నా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథం 28:13 ఒకటి ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న అతిక్రమములు అయ్యేవన్నుంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని కనికరానికి మనం పాత్రులం అవుతాం. అందుకే దావీదు గారు చేసిన ఒక మిస్టేక్ను ఒప్పుకొని, దహన బలులు అంటే హృదయములో ఒక మంట, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడము, హృదయపూర్వకంగా దేవుని దగ్గర మరి ఒప్పుకోవడం. అది సమాధాన బలులు అంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావో, నువ్వు ఎక్కడ తప్పు చేసావో అది దేవునితో ఒప్పుకొని విడిచిపెట్టి సమాధాన పడడం, హృదయములో పశ్చాత్తాపడడం. అందుకే ఏమంటుందంటే పాప క్షమాపణ, పశ్చాత్తాపము, మారు మనసు, నీటి బాప్తిసముతోటి నీ రక్షణ పూర్తవుతుంది. అందుకే ఇక్కడ మరి దహన బలులు అంటే నీ హృదయాన్ని చేసిన తప్పుకు నువ్వేం దాడాలి? పశ్చాత్తాపడాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకోవాలి, బాధపడాలి, నొచ్చుకోవాలి. అయ్యో దేవా, నేను ఈ తప్పు ఎందుకు జరిగింది ప్రభువా అని పశ్చాత్తాపడాలి. అందుకే బలిపీఠం కట్టడం సరిపోదు,
బలిపీఠం అంటే ప్రార్థనా గదిని, ప్రార్థనా సమయాన్ని, ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, కానీ నీవు అక్కడ దహన బలులు అర్పించాలి. అనగా నీ విరిగిలనిగిన హృదయముతో పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన తప్పిదములు. రెండవది ఏంటంటే సమాధాన బలులు. దేవునితో సమాధానపడు. నువ్వెక్కడ తప్పు చేసావు, దేవా నేను ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని సమాధానపడాలి. ఎవరైనా నిన్ను తిట్టి ఏదైనా చేస్తే వెంటనే సారీ చెప్తే, క్షమాపణ అడిగితే ఒక రకమైన సమాధానం మనకు కలుగుతుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మరి దావీదు గారు చేసినటువంటి మిస్టేక్స్ కు, తప్పుకు అసలు ఏంటి ఆ మిస్టేక్ జరిగిందో తెలుసా మీకు? అక్కడ ఆయన లెక్కించాడు. సాతానుడు దావీదును ప్రేరేపించగా ఇశ్రాయేలును లెక్కించుటకు తన దూతలను పంపాడు అని అంటాడు. కాబట్టి లెక్కించడం చేశాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు మరి అలాగున చేసుకొని తప్పిదం జరిగిన దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తెగులు ఆ దేశమును విడిచిపోయింది. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదో కొన్ని శ్రమలు, ఆటంకాలు, కష్టాలు, ఏదో బాధలు జరుగుతుంటే ఏంటో అని మనం అనుకుంటాం, కానీ మన లోపాలు, మన పాపాలు, మన తప్పిదములు వాటిని గ్రహించి ఒప్పుకొని విడిచిపెడితేనే మనకు మేలు జరుగుతుంది. దేవుని యొక్క ఉగ్రత కానీ, దేవుని యొక్క మరి శోధన కానీ, లేకపోతే సాతాను శోధన కానీ మనల్ని విడిచిపోతుంది. ప్రేమ దేవులారా, కనుక అలాగున మనము నిజంగా బలిపీఠము కట్టాలంటే ప్రార్థనా స్థలము. ఆ ప్రార్థనా స్థలమునకు వెళ్ళి మనం పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడి మనం చేసిన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరం మనకు ఉంటుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన 7 మాసములు నీ ఉచితమైన కృపను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ యొక్క 8వ మాసం ఈ మొదటి దినమును మాకు ఇచ్చినందుకై నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటలకు జరిగిన ప్రాతకాల ప్రార్థనలు మీరు ఉన్నందుకు నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఈ మాసపు దీవెనలు ప్రతి బిడ్డకు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఎప్పుడైతే ప్రభువా మరి అపవాది శోధించు ప్రభువా, మరి లెక్కించగా ప్రభువా దావీదు ప్రభువా నాయనా, మరి నీ సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభా యొక్క వచ్చిన తెగులు బాధ నుండి ప్రభా విడుదల పొందడానికి నేను పాపం చేసి నా వలన ప్రజలు మరణించకూడదని ప్రభా, మా వలన ప్రభు ప్రజలు నశించకూడనట్లుగా ప్రభా నాయన మా పాపములు క్షమించబడుటకు, మా దోషములు మన్నించబడుటకు ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటాం. తండ్రి కనికరించే తండ్రి అయ్యా, జాలి కలిగిన దేవుడు తండ్రి, సర్వ సృష్టికర్తవు కనుక నీ నామములు క్షమించి ప్రభా అయ్యా ఒకసారి జ్ఞాపకము చేసుకొని మా దేశము క్షేమము కలుగునుగాక, మా ప్రజలు క్షేమముగా ఉందురుగాక. ఆ తెగులు ఆగిపోయిన రీతిగా ప్రభా ఇప్పుడున్న తెగుళ్ళు కూడా ఆగిపోవునుగాక. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపరిచి బలహీనపరిచే ప్రతి విధమైన బలహీనతను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో నీ శక్తిని పెంచుతున్నాం తండ్రి. ఈ మాసపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆయన స్త్రీలను, పురుషులను, పెద్దలను, చిన్నలను, వృద్ధులను, యవ్వన కుమారులు, కుమార్తెలను వారి భవిష్యత్తులను ఆశీర్వాదకరంగా మలుచబడును గాక. క్షేమ ప్రయాణం కలుగునుగాక. నాయన కార్యాలు నీకు ఆ నామములో జరుగునుగాక. బిడ్డలకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన ఇది నా ఆశీర్వాదములు, ఈ మాసపు ఆశీర్వాదములు మెండుగా మా అందరికీ దయచేయమని, ప్రపంచంలోని ప్రతి అధికారిని, ప్రతి డిపార్ట్మెంట్ను మీరు దీవించి వారు చేసే పనులు, ప్రయాణాలు మీకు మహిమకరంగా, బిడ్డలకు దీవెనకరంగా ఉండటకు మలిచి బలపరిచి ఆశీర్వాదకారకులుగా దీవించి ఫిజికల్ గ్యాదరింగ్ లో శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసిన ప్రతి విజ్ఞాపనకు ప్రభా మీరు జవాబిస్తారని ప్రభా మా క్షేమము కోరి మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తంగా మనుషులందరి కొరకు ప్రార్థన, రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీ దృష్టికి అనుకూలమైన పని చేయడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డ దీవించబడుదురు గాక. అతి అనుకూలత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. నీ మహిమ కొరకై బలపరిచి వీక్షిస్తున్న వారు, షేర్ చేస్తున్న వారు, ప్రార్థిస్తున్న వారు, యూట్యూబ్, వాట్సాప్ ప్రతి పరిచర్య ఆశీర్వాదకరంగా మలిచి బలపరిచి దీవించి ఈ మాసపు ఆశీర్వాదములు దయచేయమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎక్కడున్న మనకును భూలోకమున పరిశుద్ధులకు అందరికి ప్రత్యేకంగా మరి ఆయన యొద్ద దహన బలులని పశ్చాత్తాపడి
సమాధాన పరులనగా చేసిన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో సమాధానపడి ప్రార్థించడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మరి ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి, మనకందరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎదుకు వచ్చి నిత్య నరకుడు తప్పించబడి నిత్యత్వమునికి చేరుకున్నట్టు మనకందరికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.